అల్లు అర్జున్ అరెస్ట్ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమర్థించడం హాట్ టాపిక్గా మారింది. బన్నీ అరెస్ట్ కరెక్టే అన్నారాయన. ఈ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించినట్లుగా కనిపిస్తోందని కామెంట్ చేశారు. మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, హీరో అల్లు అర్జున్ అరెస్టుపై తొలిసారి స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అల్లు అర్జున్ అరెస్టును సమర్థించిన పవన్, గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారన్నారు. బన్నీ విషయంలో తెర ముందు వెనుక ఏం జరిగిందో తనకు పూర్తిగా తెలియదంటూనే చట్టం అందరికీ సమానమేనని, ఈ విషయంలో పోలీసులను తప్పు పట్టలేమన్నారు. గోటితో పోయేదాన్ని గొడవలు చేయడం, నాకు దాని ముందు వెనక నాకు తెలియదు. ఐ డోంట్ నో, మేబీ యాజ్ పోలీస్ సెడ్ దే హ్యావ్ ఇన్ఫార్మ్ నాట్ టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీసుని ఎందుకు తప్పు పట్టలేనంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్స్, మోర్ ప్రిపరేషన్. తప్పు ఆ స్టాఫ్ చెప్పుండాల్సింది. ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు, తెలియలేదు. సమ్మన్ మస్ట్ బీ విత్ ఇన్ ద విసినిటీ ఆఫ్ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుసున్నారు. దే మస్ట్ హావ్ వెంట్ దే అడ్రస్ ద ఇష్యూ. లా డజంట్ సీ హూ యూ ఆర్, హౌ పాపులర్ యూ ఆర్ ఆర్ హౌ పవర్ఫుల్ యూ ఆర్, డజంట్ కేర్. ఇప్పుడు అందుకనే నేను అందుకనే చెప్పాను, ఈవెన్ ఇఫ్ ఐ మేడ్ మిస్టేక్ ప్లీజ్ పనిష్ మీ. అంటే లా షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. థియేటర్ దగ్గర పరిస్థితి గురించి స్టాఫ్ అయినా చెప్పాల్సిందని, సీట్లో కూర్చున్నాకైనా చెప్పి తీసుకువెళ్లాల్సిందన్నారు పవన్ కళ్యాణ్. రేవతి చనిపోయిన తర్వాత అల్లు అర్జున్ తరపున ఎవరో ఒకరు బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని ప్రకటిస్తే బాగుండేదన్నారు. తమ ప్రమేయం లేకుండా తప్పు జరిగిందని ముందే చెప్పాల్సిందని, ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వల్లే ఒకరు చనిపోయారనే ఆవేదన అల్లు అర్జున్ లో ఉందన్నారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంలోనే ఒక కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. సినిమా అంటే టీం అని, అందరి భాగస్వామ్యం ఉంటుందన్నారు. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఒక్కడిని దోషిగా మార్చడం కూడా కరెక్ట్ కాదన్నారు. గోటుతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాయి. హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి రైట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్నారు. నా తప్పు లేదు, కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీం చేసి ఉండాల్సి. ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి. వన్స్ కేసు పెడితే అండ్ వీ డోంట్ క్వశ్చన్ పోలీస్. సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది. ద టీమ్ ఫాల్ట్ కూడా ఉండదు. దే షుడ్ కమ్ టుగెదర్, దే షుడ్ స్టూడ్ బై ద హీరో. పనిలో పనిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆకాశానికెత్తారు పవన్ కళ్యాణ్. కింది స్థాయి నుంచి ఎదిగిన గొప్ప నాయకుడంటూ కీర్తించారు. తొక్కిసలాట ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం హోదాలోనే రేవంత్ రెడ్డి స్పందించారంటూ వెనకేసుకొచ్చారు. కొన్నిసార్లు పరిస్థితులను బట్టే నిర్ణయాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. మంగళగిరిలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. మొత్తంగా అల్లు అర్జున్ అరెస్టును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమర్థించడం హాట్ టాపిక్ గా మారింది. సొంత అన్న చిరంజీవికి మేనలుడైన బన్నీని తప్పుపడుతూ ప్రత్యర్థి పార్టీ సీఎంను వెనకేసుకురావడం వెనుక మర్మం ఏమిటో అన్న చర్చ సాగుతోంది.